Good afternoon, students. Today I am going to explain about the architecture of 8051 and also memory of 8051. So coming to architecture of 8051, this is the block diagram of architecture of 8051. This is the functional block diagram and also the architecture block diagram of 8051. Total గా మనకి దీంట్లో 9 blocks ఉంటాయమ్మా. ఇంటరప్ట్ కంట్రోల్, ఆన్ చిప్ ఆమ్ అండ్ ఆన్ చిప్ యామ్, టైమర్స్, కౌంటర్స్, సీరియల్ పోర్ట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్, బస్ కంట్రోల్, CPU and oscillator. These are the 9 blocks in the 8051 microcontroller. అయితే ఫస్ట్ బ్లాక్ మనకి CPU బ్లాక్ లోకి వచ్చేసరికి in 8051 CPU performs the arithmetical and logical operations. The arithmetical operations are addition, subtraction, multiplication, and division. And the logical operations are AND, OR, XOR, rotate, clear, and also complement operations also performed by this CPU. So it performs the arithmetical and logical operations. At the same time, ఈ CPU లో ఏంటి అంటే మనం bitwise చేయొచ్చు, bytewise operations కూడా perform చేయొచ్చు. We can do bitwise and bytewise operations in CPU. Bytewise operations in CPU. So CPU performs the arithmetical and logical operations. The rotate, clear, and complement operations are also involved in this CPU. Okay. So ఈ 8051 microcontroller లో వచ్చేసరికి మనకి several registers ఉంటాయమ్మా. accumulator register, B register, data pointer, program counter, stack pointer, program status word, etc. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఈ CPU లో రిజిస్టర్స్ అనే బ్లాక్ ఉంటుంది, దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. మనకి ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ లో దీంట్లో ఒక బ్లాక్ ఉంటుంది CPU లో. అంటే నథింగ్ బట్ CPU ఇస్ నథింగ్ బట్ ఏ ప్రాసెసర్. అంటే మనకి ఏంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కావాల్సిన ప్రాసెసర్ అనేది ఆ CPU లో ఉంటుంది. సో రిజిస్టర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి, దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే. So the CPU is capable for performing the arithmetical and logical operations like addition, subtraction, multiplication, division, and also it performs the logical operations AND, OR, XOR, rotate, and clear, complement. These operations are performed by the CPU. And it at the same time CPU లో మనం bitwise చేయొచ్చు, bytewise operations పర్ఫామ్ చేయొచ్చు. అంటే మనకి 8086 మైక్రో ప్రాసెసర్ కానీ 386 లో కానీ కొన్నిట్లో ఏంటి అంటే మనకి bytewise operations మాత్రమే పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ కొన్నిట్లో వచ్చేసరికి bitwise operations కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. అలా కాకుండా మనకి 8051 లో ఏంటి అంటే bitwise operations, bytewise operations రెండు పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెమొరీ. అంటే మనకి మెమొరీ అంటే ఏంటి, మేజర్ గా RAM అంటాం. These are considered as a memory. దీంట్లో అసలు ఈ మెమొరీని ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం CPU లో కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఆ ఆపరేషన్స్ ని యాక్సెస్ చేసుకోవాలన్నా కానీ లేదా ఆ ఆపరేషన్స్ స్టోర్ చేసుకోవాలన్నా కానీ మనకి మెమొరీ అనేది కావాలి. సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ మెమొరీ అనేది తీసుకుంటున్నాం. సో టు పర్ఫామ్ ద ఆపరేషన్స్ we should need the memory. So the memory is divided into two types in 8051 microcontroller. The memory is divided into two types in 8051 microcontroller. One is ROM and another one is RAM. ROM and RAM. అయితే మనకి RAM లో వచ్చేసరికి 128 bytes of memory అనేది ఉంటుందమ్మా. RAM లో వచ్చేసరికి 128 bytes of memory అనేది ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసరికి 4K bytes of మెమొరీ అనేది ఉంటుంది. అంటే మనం RAM అంటే దేనికోసం యూజ్ చేస్తున్నాము, RAM ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్సెసింగ్. అంటే ఏంటి, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ని టెంపరీ డేటా స్టోరేజ్ కోసం స్టోర్ చేసుకోవడానికి కానీ లేదా రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి కానీ నథింగ్ బట్ యాక్సెసింగ్ కోసం యూజ్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ ఉండే మెమొరీ ఎంత అంటే 128 bytes ఆఫ్ మెమొరీ ఉంటుంది RAM లో. సో ఇట్ ఈస్ ఏ వోలటైల్ మెమొరీ అండ్ ఇట్ ఈస్ ఏ నాన్ వోలటైల్ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అంటే దానికి ఓన్లీ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ROM ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. ఇట్ ఈస్ ఎ నాన్ వోలటైల్ మెమొరీ. ఇక్కడేంటి మనం టెంపరీగా డేటాని స్టోర్ చేస్తాం, ఇక్కడేంటి పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకుంటాం. కాబట్టి మనం పర్మనెంట్ గా డేటాని స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ 4K bytes ఆఫ్ మెమొరీని ఇచ్చాము.
ఇక్కడ ఏంటి యాక్సెస్ చేసుకుంటున్నాం మెమోరీని, కాబట్టి ఇక్కడ 128 bytes ఆఫ్ మెమోరీని ఇచ్చాము. సో ఫర్ CPU ఇట్ పర్ఫార్మ్ సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ అండ్ some of the codes are instructed by the CPU. నెక్స్ట్ ఏవైతే టాస్క్లు ఉన్నాయో సిపియులో, ఆ సిపియులో ఉన్న టాస్క్ల్ని పర్ఫార్మ్ చేసేసి స్టోర్ చేసుకోవడం కోసం కానీ లేదా యాక్సెస్ చేసుకోవడం కోసం కానీ మనం ఈ మెమరీ యూనిట్ అనేది వాడతాం. ఈ మెమరీ యూనిట్ లో మనకి RAM అండ్ ROM, దీస్ ఆర్ ద మెమరీ యూనిట్స్ ఆఫ్ ద 8051 మైక్రో కంట్రోలర్. RAM లో వచ్చేసరికి 128 bytes, ROM లో వచ్చేసరికి 4 kilobytes ఆఫ్ మెమరీని మనం యూజ్ చేసుకుంటాం. ఇదేంటి అంటే మనం ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకోవడానికి, ఇది ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి, నథింగ్ బట్ ఇది పర్మనెంట్ మెమరీగా కన్సిడర్ చేసుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసరికి టెంపరీ మెమరీ. అంటే ఏంటి, మనకి రీడ్ చేసుకోవడం కానీ రైట్ చేసుకోవడం కానీ ఏదైనా టెంపరీగా డేటాని షేర్ చేసుకోవడానికి కానీ దీనికోసం అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మైక్రో కంట్రోలర్ కనుక ఆఫ్ అయింది అంటే ఈ టెంపరీ డేటాలో ఏదైతే మెమరీ ఉందో అది ఎరేజ్ అయిపోతుంది అన్నమాట. మైక్రో కంట్రోలర్ అనేది ఆఫ్ అయిపోతే టెంపరీ డేటాలో ఏదైతే మెమరీ ఉందో ఆ మెమరీ అనేది మనకి ఆఫ్ అయిపోతుంది. అదే ROM లో ఏంటి, మనకి ఒకవేళ మైక్రో కంట్రోలర్ కనుక మనం ఆఫ్ చేసేసాము అంటే ఒకవేళ దీంట్లో స్టోర్ అయిన మెమరీ కూడా ఉంటుంది, అది ఎరేజ్ అవ్వదు. RAM లో ఏంటి అంటే మెమరీ అనేది ఎరేజ్ అవుతుంది, కానీ ROM లో ఏంటి అంటే మెమరీ అనేది ఎరేజ్ అవ్వదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. అంటే CPU లో రిజిస్టర్స్ ఉంటాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా. రిజిస్టర్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా. రిజిస్టర్స్ అనేవి మనకి ఏదైతే డేటా ఉంటుందో, ఏదో ఇమీడియట్ డేటా కావచ్చు, లేకపోతే అంటే ఏదైతే ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ లో మనం తీసుకునే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్స్ లో మనం తీసుకునే డేటాని స్టోర్ చేసుకోవడం కోసం రిజిస్టర్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. సో ఆ రిజిస్టర్స్ వచ్చేసరికి మనకి 8051 లో సెవెరల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉన్నాయమ్మా. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉన్నాయి. వాటిని ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, డిపిటిఆర్ రిజిస్టర్, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అండ్ టీమోడ్ రిజిస్టర్, టీకాన్ రిజిస్టర్, ఎస్కాన్ రిజిస్టర్, పీకాన్ రిజిస్టర్, ఎస్బఫ్ రిజిస్టర్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. దీస్ ఆల్ ఆర్ ద స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. ఏమేంటివి, ఏ రిజిస్టర్, బి రిజిస్టర్, డిపిటిఆర్, పిఎస్డబ్ల్యూ, ఇన్స్ట్రక్షన్ పాయింటర్, ఐఈ, టీమోడ్, టీకాన్, ఎస్కాన్, పీకాన్, ఎస్బఫ్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి రిజిస్టర్స్. సో ఇవన్నీ ఏంటి, మనకి డేటాని స్టోర్ చేసుకోవడానికి, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేసుకోవడానికి. అంటే ఆ రిజిస్టర్స్ లో ఏదైతే డేటా ఉందో వాటితోటి ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం కూడా ఈ రిజిస్టర్స్ ని యూజ్ చేస్తాం. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో రిజిస్టర్ ఆర్గనైజేషన్ లో మీకు ఉంటుందమ్మా. నెక్స్ట్ టైమర్స్ అండ్ కౌంటర్స్. దీస్ ఆర్ ద టైమర్స్ అండ్ కౌంటర్స్. సో మనకి 8051 లో 2 టైమర్స్ ఉంటాయి, 2 కౌంటర్స్ ఉంటాయి అమ్మా. టైమర్ 0 అండ్ టైమర్ 1. అంటే T0 అని చెప్పేసి మనకి ఏదైతే పిన్ కాన్ఫిగరేషన్ ఉందో 8051 పిన్ కాన్ఫిగరేషన్ లో T0, T1 అనే పిన్స్ ఉన్నాయి కదా పోర్ట్ 3 లో. సో దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద టైమర్స్ అండ్ కౌంటర్స్. సో అయితే ఈ మైక్రో కంట్రోలర్ లో మనం ఈ టైమర్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే ఫర్ డిలేస్, టైం డిలేస్ బిట్వీన్ ద యాక్షన్స్. అంటే మైక్రో కంట్రోలర్ లో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఏవైతే టైం డిలేస్ ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేయడం కోసం ఈ టైమర్స్ అనేది యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం కౌంటింగ్స్ ఆర్ యూజ్డ్ టు కౌంట్ ద ఈవెంట్స్. కౌంటింగ్స్ అంటే దిస్ కౌంటర్, ఇట్ ఈస్ ద కౌంటర్. This counter is used to count the events, whereas the timers are used for the maintaining the time delays. అంటే టైమర్స్ అనేవి టైం డిలేస్ ని మెయింటైన్ చేయడం కోసం, అండ్ కౌంటర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కౌంటింగ్ ద ఈవెంట్స్ ఇన్ దిస్ బ్లాక్. సో టైమర్స్ అండ్ కౌంటర్స్ లో మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో 2 types of timers and controllers ఉంటాయి. టైమర్ 0 అండ్ టైమర్ 1. దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద టైమర్స్ అండ్ కౌంటర్స్. అయితే టైమర్స్ అనేవి మనకి టైం డిలేస్ ని మెయింటైన్ చేయడం కోసం, వాటిని రికగ్నైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అండ్ కౌంటర్స్ అనేవి ఏంటి అంటే టు కౌంట్ ద ఈవెంట్స్ దట్ ఆర్ అకర్డ్ ఇన్ దిస్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లోనే ఈ బ్లాక్ లోనే మనకి ఏంటి అంటే T0, T1 అనేవి ఏంటి అంటే దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ 16 బిట్స్. అంటే T0 అనేది, T1 అనేది 16 బిట్స్. కానీ మనకి 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఓన్లీ 8 బిట్ మైక్రో కంట్రోలర్.
ఇట్ పర్ఫార్మ్స్ ద 8-bit ఆపరేషన్స్. సో ఆ పర్పస్ మీద మనకి మై T0 T1 అనేది ఏంటి 16-bit ఆపరేషన్స్. మరి అది పర్ఫార్మ్ అవ్వాలి కాబట్టి ఈ 16 bits ని ఎలా కన్సిడర్ చేసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ T0 లోనే లోయర్ బైట్ హైయర్ బైట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటామమ్మా. అంటే T0 ని TL0 గా కామా TL1 గా కన్సిడర్ చేసుకుంటాము. అలానే T1 ని TL1 గా కామా TH1 గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఎలాగా TL0 ఈజ్ రిఫర్డ్ యాజ్ అ లో బైట్ అండ్ TL1 ఈజ్ రిఫర్డ్ యాజ్ అ హై బైట్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు వచ్చేదంతా 16 bits. సో మనం ఒకవేళ 8051 మైక్రో కంట్రోలర్ లో పర్ఫామ్ చేయాలి అంటే ఏమన్నా ఆపరేషన్ బై యూజింగ్ దిస్ టైమర్స్, ఒకవేళ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయాలి అంటే మనకి 8-bit తో మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. వై? బికాస్ 8051 ఈస్ 8-bit మైక్రో కంట్రోలర్. సో 8-bit ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేయగలం. మరి అప్పుడు 16-bit ని మనం యాక్సెస్ చేయలేం. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ డివైడింగ్ దిస్ వన్ యాజ్ లోయర్ బైట్ అండ్ హైయర్ బైట్. అంటే T0 ని TL0 లోయర్ బైట్ గా అండ్ TL1 హైయర్ బైట్ గా. అంటే దీంట్లో 8 bits ఉంటాయి, దీంట్లో 8 bits ఉంటాయి. టోటల్ గా మనకి 16 bits. కాకపోతే మనం యాక్సెస్ చేసేటప్పుడు ఎలా ఇస్తాము, TL0 తీసుకుంటాం లేదా TL1 ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఓన్లీ 8 bits మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా T1 అనే దాన్ని కూడా TL1 అంటే నథింగ్ బట్ ద లోయర్ బైట్. దిస్ ఇస్ ద లోయర్ బైట్ అండ్ దిస్ ఇస్ ద హైయర్ బైట్. దిస్ ఇస్ ద హైయర్ బైట్. అంటే దీన్ని కూడా ఎలా కన్సిడర్ చేసుకుంటాం మనం, 16 bits ఇవి కూడా. కాకపోతే మనం మైక్రో కంట్రోలర్ లో ఇవ్వాలి అంటే ఓన్లీ 8-bit మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. సో ఫర్ దట్ పర్పస్ మనం ఏంటి అంటే లో బైట్ గా హై బైట్ గా తీసుకుంటాం దీన్ని. సో టైమర్స్ అనేవి మనకి 16 bits అమ్మా. 16-bit ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాయి. బట్ వేయస్ మైక్రో కంట్రోల్ అనేది ఓన్లీ 8-bit ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఇలా డివైడ్ చేసాం. T0 is divided into TL0 and TL1 and T1 is divided into TL1 and TH1. అంటే లోయర్ బైట్ గా హైయర్ బైట్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకి 8086 మైక్రో ప్రాసెసర్ లో కానీ లేదా 80386 లో కానీ మనకి ఏదైతే 16 bits ఉన్నాయో ఆ 16 bits ని ఎలా క్లాసిఫై చేసాము, 8-bit లోగా 8-bit హైగా AH గా AL గా క్లాసిఫై చేసాం. సేమ్ అంతే ఇక్కడ కూడా TL0 గా TL1 గా, అలానే T1 అట్ ద సేమ్ టైం TH0 గా TH0 గా క్లాసిఫై చేస్తాం. దీంట్లో TH0 గా TH0 గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ రిఫర్డ్ యాజ్ అ లోయర్ బైట్ అండ్ హైయర్ బైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి CL పోర్ట్. ఈ CL పోర్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద CL డేటా. CL పోర్ట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద CL డేటా. ఇక్కడ TXD అండ్ RXD ఏవైతే పిన్స్ ఉన్నాయో అవి మనకి మైక్రో కంట్రోలర్ లో కూడా కనెక్ట్ అయి ఉంటాయమ్మా. దోస్ ఆర్ ఫర్ ద CL కమ్యూనికేషన్ ప్రాసెస్. మనకి ఏదైతే ఈ CL పోర్ట్ ఉందో అది CL డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దిస్ యూనిట్ ప్రొవైడ్స్ ద CL డేటా ట్రాన్స్ఫర్. దిస్ యూనిట్ ప్రొవైడ్స్ ద CL డేటా ట్రాన్స్ఫర్. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ప్రింటర్ అనేది తీసుకున్నాం అమ్మా. ప్రింటర్ అనేది తీసుకున్నాం. ఆ ప్రింటర్ అనేది ఏం చేస్తుంది, మనకి ఏదైతే మనం ఇస్తున్నామో దాన్ని ప్రింట్ చేస్తుంది, ఆ డేటాని ప్రింట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ CL పోర్ట్. ఆ ప్రింటర్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ CL పోర్ట్. అంటే మనకి ఏదైతే మనం డేటా ఇస్తున్నామో ఆ డేటాని మనకి CL గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ అవుట్పుట్ ఇస్తుంది ఆ ప్రింటర్ లో నుంచి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ CL పోర్ట్. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి ఈ CL పోర్ట్ లో ఒక రిజిస్టర్ ఉంటుందమ్మా, SFI అనే రిజిస్టర్ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ SBUF రిజిస్టర్, SCON రిజిస్టర్, PCON రిజిస్టర్. అంటే ఏదైతే మనకి రిజిస్టర్స్ ఉంటాయని చెప్పుకున్నామో ఆ రిజిస్టర్స్ లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లో మనకి SBUF అని చెప్పేసి SBUF రిజిస్టర్ ఒకటి, SCON SCON రిజిస్టర్ ఒకటి, PCON PCON రిజిస్టర్ ఒకటి, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవి కూడా ఏంటి అంటే మనకి 16-bit రిజిస్టర్స్. ఈ 16-bit ని ఎలా డివైడ్ చేస్తాం మనం, 8-bit రిజిస్టర్స్ గా డివైడ్ చేస్తాము. ఈ 8-bit రిజిస్టర్స్ కూడా మనకి ఏంటి, డేటాని హోల్డ్ చేసుకుంటాయి. ఎప్పుడైతే మనకి ఒక డేటా అనేది ట్రాన్స్మిషన్ జరుగుతుందో అంటే ఈ CL డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుందో అలా ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు మనం ఏంటి అంటే డేటాని హోల్డ్ చేసుకోవడానికి ఈ SFI అనే రిజిస్టర్స్ ని యూజ్ చేస్తాం. ఆ SFI రిజిస్టర్స్ ఏమిటి మనకి, SBUF రిజిస్టర్, SCON రిజిస్టర్, PCON register. SBUF, SCON, PCON. These are used to hold the data while transmitting the CL data transfer by using the CL port. ఈ డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసే పిన్స్ మనకి TXD pins and RXD pins. These pins are used to transfer the CL data
in 8051 microcontroller. In 8051 microcontroller. Next one వచ్చేసరికి interrupt control. This is the interrupt control. Next one వచ్చేసరికి మనకి interrupt control. ఈ యూనిట్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే 8051 మైక్రో కంట్రోలర్ ఉందో అది ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ కి వెళ్లకుండా పర్ఫామ్ చేస్తుంది. అంటే మనకి అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి, మనం ప్రోగ్రామ్ ని రన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంటరప్ట్ అంటే ఏంటి, కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకొక ప్రోగ్రామ్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటరప్ట్. అయితే అలా ఒక టాస్క్ నుంచి అనదర్ టాస్క్ కి వెళ్లకుండా ఈ మైక్రో కంట్రోలర్ ని ఈ ఇంటరప్ట్ కంట్రోల్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఇంటరప్ట్ కంట్రోల్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద మైక్రో కంట్రోలర్ ఫర్ ద టాస్క్ ప్రొవైడెడ్ ఫ్రమ్ దిస్ బ్లాక్ డయాగ్రామ్. అంటే ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ సిపియు నుంచి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం, ఒకవేళ ఈ ఇంటరప్ట్ కంట్రోల్ లేదు అంటే మనకి ఏంటి అంటే దీని నుంచి పర్ఫామ్ చేసే టాస్క్ అనేది ఒక టాస్క్ అనేది ఇంకొక ప్రోగ్రామ్ కి వెళ్తుంది. ద కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మే బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ అనదర్ టాస్క్. ద కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మే బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ అనదర్ టాస్క్. సో ఫర్ దిస్ పర్పస్ we are using the interrupt controller here. For this purpose we are using the interrupt controller here. అయితే ఈ ఇంటరప్ట్ కంట్రోలర్స్ కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయమ్మా. TF0, TF1 and INT0, INT1 and RI/TI. These all are the interrupt controller pins. TF0, TF1, INT0, INT1, RI/TI. These all are the interrupt controller pins. టోటల్ గా ఈ ఇంటరప్ట్ కంట్రోలర్ పిన్స్ అనేవి మనకి 5 టైప్స్ ఉంటాయి. TF0, TF1, INT0, INT1, RI/TI. These interrupts are enables the SFR register. SFR register. ఈ SFR register అనేది ఎనేబుల్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఏదైతే ఇంటరప్ట్ కంట్రోలర్ ఉందో ఆ ఇంటరప్ట్ కంట్రోలర్ ని యూజ్ చేసుకొని మనం ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ కి వెళ్లకుండా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇట్ కంట్రోల్స్ ద ఆపరేషన్. It controls the operation. Okay. Next one వచ్చేసరికి IO ports. IO ports. మనకి ఆల్రెడీ పిన్ కాన్ఫిగరేషన్ లో చెప్పుకున్నాం అమ్మా ఎస్టర్డే. ఏంటి మనకి టోటల్ గా 8051 మైక్రో కంట్రోలర్ లో 4 పోర్ట్స్ ఉంటాయి. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. ఆ 4 పోర్ట్స్ లో కూడా మనకి ప్రతి పోర్ట్ లో 8 పిన్స్ ఉంటాయి. టోటల్ గా మనకి 32 పిన్స్. అంటే ఈ 4 పోర్ట్స్ ని యూజ్ చేసుకొని 40 పిన్ 8051 మైక్రో కంట్రోలర్ కాన్ఫిగరేషన్ లో 32 పిన్స్ ఈ పోర్ట్ పిన్సే ఆక్యుపై చేస్తాయి. 32 పిన్స్ ఈ పోర్ట్ పిన్సే ఆక్యుపై చేస్తాయి. అయితే ఈ పోర్ట్ పిన్స్ ఏంటి అంటే మనకి బైడైరెక్షనల్ పోర్ట్ పిన్స్ ఉంటాయమ్మా. దీంట్లో వచ్చేసరికి పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అనేది ఏంటి అంటే అడ్రస్ ని డేటాని సెండ్ చేయడం కోసం. అది వెదర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అడ్రస్ లైన్స్ ఆర్ డేటా లైన్స్ అనేవి దాంట్లోకి అంటే ఆ పోర్ట్ లోకి వెళ్ళడం కోసం యూజ్ చేసుకుంటాం. అయితే అది దేన్ని బేస్ చేసుకొని జరుగుతుంది, అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ పిన్ ని బేస్ చేసుకొని జరుగుతుంది. అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ పిన్ అనేది 1 అయింది అంటే మనకి ఆటోమేటిక్ గా అడ్రస్ లైన్స్ అనేవి ఈ పోర్ట్స్ లోకి వెళ్తాయి. లేదు అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ పిన్ అనేది 0 అయింది అంటే అప్పుడు డేటా లైన్స్ అనేవి ఈ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 పిన్స్ లోకి వెళ్తాయి. సో అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనేది 1 అయితే అడ్రస్ లైన్స్ ప్రెజెంట్ అవుతాయి పోర్ట్స్ లో. అదే అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ పిన్ అనేది 0 అయితే మనకి డేటా లైన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోర్ట్స్ లో పోర్ట్ 3 ఉంది చూసాయమ్మా. పోర్ట్ 3.0 to 3.7 దాకా మనం దేనికోసం యూజ్ చేస్తామంటే అంటే 3.0 and 3.1 are used for the port 3.0 and 3.1 are used for the external 1 and external 2 configuration. Port 3.0 and 3.1 are used for the CL communication purposes, and 3.2, 3.3 are used for the external interrupts, and 3.4, 3.5 are used for the timer interrupts, and 3.6 and 3.7 are provides the read and write signals for the external memory connections. అంటే మనకి ఏంటి అంటే
ఏదైతే పోర్ట్ 3 తీసుకున్నామో ఆ పోర్ట్ 3 లో ఉన్న 7 పిన్స్ ని బేస్ చేసుకొని మనకి కొన్ని ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. ఏమేంటి అవి? పోర్ట్ 3.0 అండ్ 3.1 అనేవి సీరియల్ కమ్యూనికేషన్ డేటా కోసం పర్ఫామ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఈ సీరియల్ డేటా ఏదైతే ఉందో సీరియల్ పోర్ట్స్ లో నుంచి మనం సీరియల్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఆ సీరియల్ డేటా ఏదైతే ఉందో అది పోర్ట్ 3.0 అండ్ 3.1 లో పాసిబుల్ అవుతుంది డేటా ట్రాన్స్ఫర్ కి. నెక్స్ట్ పోర్ట్ 3.2 అండ్ 3.3 అనేవి మనకి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే ఏదైతే మనకి 3.2 అండ్ 3.3 ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ 3.4 3.5 అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి టైమర్ ఇంటరప్ట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. టైమర్ ఇంటరప్ట్స్ అంటే ఏవైతే మనకి టైమర్స్ ఉన్నాయో వాటిలా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ 3.6 3.7 ఏదైతే ఉన్నాయో అది మనం రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్ కోసం యూజ్ చేసుకుంటాం. రీడ్ అండ్ రైట్ సిగ్నల్స్ కోసం యూజ్ చేసుకోవడానికి పర్ఫామ్ చేస్తాం. సో ఈ 4 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 పోర్ట్స్ ని బేస్ చేసుకొని మనకి టోటల్ గా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. అంటే మొత్తం 40 పిన్స్ ఉన్న 8051 మైక్రో కంట్రోలర్ లో 32 పిన్స్ ఈ పోర్ట్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. 32 పిన్స్ ఈ పోర్ట్స్ అనేవి మనకి ఆక్యుపై చేస్తాయి. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఆఫ్ దిస్ IO పోర్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆసిలేషన్ అండ్ కంట్రోల్. ఆసిలేషన్ అండ్ కంట్రోల్. అయితే ఈ ఆసిలేషన్ అండ్ కంట్రోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి అసలు 8051 కావచ్చు, లేదా 8086 కావచ్చు, లేదా 80386 కావచ్చు, 80286 కావచ్చు, ఏదైనా కానీ మనకి ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాము అంటే దానికి ఒక ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది కావాలి. నథింగ్ బట్ మనకు ఒక క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది కావాలి. అంటే మనం క్లాక్ ఎలా ఇస్తాము? క్లాక్ ఈస్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ వేవ్. అంటే మనకి ఏదైతే స్క్వేర్ వేవ్స్ ఉంటాయో ఆ స్క్వేర్ వేవ్స్ ని ఇన్పుట్ సిగ్నల్స్ గా ఇస్తాం. క్లాక్ అంటే నథింగ్ బట్ క్లాక్ అంటే మనం స్క్వేర్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్వేర్ వేవ్స్ ని ఇన్పుట్ సిగ్నల్ గా ఇస్తాము. అట్ ద సేమ్ టైం ఈ క్లాక్ అనేది ఏం జనరేట్ చేస్తుంది? మనకి ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేస్తుంది. ఇంటర్నల్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేస్తుంది. వాటిని బేస్ చేసుకొని మనకి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. ఏదైతే ఆ క్లాక్ లో మనకి టైమింగ్స్ ఉన్నాయో అట్ ద సేమ్ టైం మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మనకి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. అయితే దీంట్లో క్లాక్ కావాలి అంటే మనం ఎక్స్టర్నల్ గా ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ ని కనెక్ట్ చేస్తాము. దిస్ ఇస్ ద క్రిస్టల్ ఆసిలేటర్. క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ ని మనం కనెక్ట్ చేస్తాం. అంటే ఇది ఎక్స్టర్నల్ గా కనెక్ట్ అయినట్టమ్మా. మనకి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటున్నామో ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ ఎలా అయితే కనెక్ట్ చేసుకుంటున్నామో సేమ్ అంతే ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాము. వై? బికాస్ to generate the clock, to generate the internal timings and to operate with a frequency. Why? Because to generate the clock, to generate the internal timings and to generate the frequency. మనకి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ తీసుకున్నాం. ఇప్పుడు దాంట్లో CPU లో మీరు ఏదో ఒక విండో ఓపెన్ చేస్తారు. పవర్ పాయింట్ విండోలో ఏదో ఒక విండో ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ దాన్ని తీసేసి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళాలి అంటే దానికి ఒక రిఫ్రెష్ సైకిల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. రిఫ్రెష్ సైకిల్ అనేది ఉంటుంది. ఆ రిఫ్రెష్ సైకిల్ కి కొంచెం ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుందమ్మా. ఆ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని మీ మానిటర్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఏదైనా కానీ, ఈవెన్ మొబైల్ అయినా కానీ మీకు ఏంటి అంటే ఆ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకునే మీకు స్పీడ్ అవుతుందా లేదా స్లో అవుతుందా అనేది తెలిసేది. అందుకని మీకు ఏంటి అంటే ర్యామ్ కానీ రామ్ కానీ లేదా ఇట్లా రిఫ్రెష్ సైకిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. వాటి స్పెసిఫికేషన్స్ లో చెక్ చేసుకోండి మీరు. రిఫ్రెష్ సైకిల్ అండ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఇస్తాడు. అది రిఫ్రెష్ సైకిల్ అండ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి ఇస్తాడు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బస్ కంట్రోల్. ఈ బస్ కంట్రోల్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న డేటాని మొత్తాన్ని తీసుకొని మనకి ఈ ఇంటర్నల్ బస్ ని ఎక్స్టర్నల్ బస్ తోటి ఇంటర్ఫేస్ అవ్వడం కోసం యూజ్ అవుతుంది. ఈ ఇంటర్నల్ బస్ ని ఎక్స్టర్నల్ బస్ కోసం యూజ్ అవ్వడం కోసం ఈ బస్ కంట్రోల్ అనే బ్లాక్ ని 8051 మైక్రో కంట్రోలర్ లో యూజ్ చేస్తాం. సో దిస్ బస్ కంట్రోలర్ బ్లాక్ ఈస్ యూజ్డ్ టు ఇంటర్ఫేస్ ద ఇంటర్నల్ సిస్టమ్ బస్ విత్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్ బస్. దిస్ బస్ కంట్రోలర్ ఈస్ యూజ్డ్ టు. అంటే మనకి దీంట్లో ఆన్ చిప్ రామ్ కావచ్చు, యామ్ కావచ్చు, టైమర్స్ కావచ్చు, ఇంటరప్ట్ కంట్రోలర్ కావచ్చు, CPU కావచ్చు, ఏదైనా కానీ దీంట్లో ఏంటి మనకి కొన్ని సార్ట్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం.
దాంట్లో వచ్చిన డేటాని మనకి ఏంటి ఈ డేటా బస్ లో తీసుకొని ఫస్ట్ అంటే ర్యామ్ నుంచి వచ్చే డేటా ఈ డేటా బస్ అనేది తీసుకుంటుంది. ఐఓ పోర్ట్స్ లో ఉండే డేటా ఈ డేటా బస్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ డేటా బస్ ని యూజ్ చేసుకొని మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఈ డేటా బస్ అనేది దేనికోసం కంట్రోల్ చేసుకుంటాం అంటే దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంటర్ఫేస్ ద ఇంటర్నల్ సిస్టమ్ బస్ విత్ ద external system bus. It is used to interface the internal system bus with the external system bus. So దీనికోసం అని చెప్పేసి మనం ఈ బస్ కంట్రోలర్ అనేది యూజ్ చేస్తామా. ఓకే, సో దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఒకసారి ఇప్పుడు మళ్ళీ బ్లాక్ బై బ్లాక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడమ్మా. సో సిపియు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిపియు అనేది మనకి అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. మనకి అర్థమెటికల్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆర్ ఎక్స్ఆర్ అండ్ అట్ ద సేమ్ టైం వీటితో పాటుగా రొటేట్ అండ్ కాంప్లిమెంట్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ సిపియు అనేది ఏంటి అంటే మనకి బిట్ వైజ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. అంటే బిట్ వైజ్ అంటే ఎంత జీరోస్ ఆర్ వన్స్ అండ్ బైట్ వైజ్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ బైట్ వైజ్ ఆపరేషన్స్ అంటే ఏంటి మనకి అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ బిట్స్. బైట్ అంటే ఎంత 8 బిట్స్ అంటే గ్రూప్ ఆఫ్ బిట్స్ ఆపరేషన్స్ కూడా దీంట్లో పర్ఫామ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఓన్లీ 8 బిట్ ఆపరేషన్స్ మాత్రమే పర్ఫామ్ చేస్తుంది. అందుకని చెప్పేసి ఏవైనా కానీ రిజిస్టర్స్ కానీ అంటే 16 బిట్ రిజిస్టర్స్ ఉన్నా కానీ లేదా 16 బిట్ టైమర్స్ ఉన్నా కానీ 16 బిట్ ఎంటైప్స్ ఉన్నా కానీ ఏవైనా కానీ వాటిని మనం డివైడ్ చేసుకొని మాత్రమే పర్ఫామ్ చేయాలి. సో ఈ 8051 మైక్రో కంట్రోలర్ ఏంటి అంటే మనకి సెవెరల్ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్ ఏంటి అంటే బి రిజిస్టర్, డేటా పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ స్టేటస్ కోడ్ రిజిస్టర్ ఎక్సెట్రా. మనకి దీంతో పాటుగా టీకాన్, ఎస్కాన్, ఎస్బఫ్ రిజిస్టర్, ఎస్ఎఫ్ఆర్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ సిపియు లో ఉన్న రిజిస్టర్స్ బ్లాక్ లోనే స్టోర్ అవుతాయి. సిపియు అంటే ఏంటి మనకి అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది, రిజిస్టర్స్ ని స్టోర్ చేసుకుంటుంది అండ్ కంట్రోల్ చేస్తుంది. సిపియు లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఏఎల్యూ యూనిట్ ఉంటుంది, రిజిస్టర్స్ యూనిట్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ప్రాసెసర్. మనకి ఏదైతే ప్రాసెసర్ చేస్తుందో ఆ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మెమోరీ. మనకి ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో ఇందాక చెప్పుకున్నట్టుగా మెమోరీ అనేది కావాలి. వై? బికాస్ సిపియు పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్. So we need to store that operations. For that purpose, we are using the memory here. So the memory is of two types. First one is the on-chip RAM and on-chip RAM. RAM ante manaki enti it is used for the storing the permanent data. Data ni store chesukodam kosam use chestunam. So for that purpose, we are given the 4 KB in microcontroller. 8051 microcontroller 4 KB అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఆన్ చిప్ ర్యామ్ లో వచ్చేసరికి ఇది డేటాని ర్యాండమ్ గా యాక్సెస్ చేసుకుంటుంది. నథింగ్ బట్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అది ఓన్లీ టెంపరీ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో ఆ టెంపరీ డేటాని మాత్రమే స్టోర్ చేసుకుంటుంది కాబట్టి దే ఆర్ గివెన్ 128 bytes ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్ మెమరీ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. 128 bytes ఆఫ్ ఆన్ చిప్ ర్యామ్ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లో మనకి ఏంటి అంటే several special function registers we are having in the 8051 microcontroller. First one is A, P, DPTR, PSW, IP, IE, TMOD, TCON, SCON, PCON. These SCON, PCON, SBUF are the SFR registers. అంటే nothing but the special function registers. మనకి వీటితో పాటుగా SCON, PCON, SBUF కూడా స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి బైట్ అడ్రసబుల్ అండ్ బిట్ అడ్రసబుల్ ఫంక్షన్ రిజిస్టర్స్. అంటే ఈ వీటిలో ఏంటి మనకి బైట్స్ లో ఇవ్వచ్చు డేటా అనేది, బైట్స్ లో అడ్రస్ అనేది జనరేట్ చేయొచ్చు, నెక్స్ట్ బిట్స్ లో అడ్రస్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టైమర్స్ అండ్ కౌంటర్స్. ఈ 8051 లో మనకి టోటల్ గా 2 types ఆఫ్ టైమర్స్ అండ్ కౌంటర్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ మైక్రో కంట్రోలర్ లో మనకి ఏంటి అంటే కౌంటింగ్ అప్లికేషన్స్ ని, టైమింగ్ డిలేస్ ని మనం జనరేట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి దీంట్లో ఏంటి T0, T1 గా టైమర్స్ ని, కౌంటర్స్ ని డిజైన్ చేశాయమ్మా. అయితే ఈ T0, T1 అని ఏంటి అంటే మనకి 16 బిట్ రిజిస్టర్స్. వాటిని మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాం అంటే TL0, TL1, నెక్స్ట్ TH0, TH1 గా క్లాసిఫై చేసుకొని అంటే 8 బిట్ రిజిస్టర్స్ గా కూడా యూజ్ చేసుకుంటాం. 8 బిట్ టైమర్స్ అండ్ కౌంటర్స్ గా కూడా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో TL0, TL1, TH0, TH1 గా కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉన్నాయి దీంట్లో టైమర్స్ లో. TMOD, TCON అనేవి మనకి ఏంటి అంటే టైమర్స్, కౌంటర్స్ కోసం యూజ్ చేసే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. మనం TMOD అని చెప్పేసి TCON అని చెప్పేసి చూపించాం కదా ఇక్కడ.
ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లో tmod tcon అని చెప్పేసి చూపించాం కదా. సో దట్ tmod tcon ఈజ్ నథింగ్ బట్ ద స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్ used in the 8051 microcontroller. Used in the 8051 microcontroller. Next one వచ్చేసరికి CL port. ఈ CL port అనేది ఏం చేస్తుంది మనకి, it provides the CL data transfer. CL port అనేది it provides the CL data transfer. దీంట్లో ఏంటి అంటే మనకి ప్రింటర్ అనే ఒక ఫ్యూచర్ ని తీసుకోవచ్చు. పే ఫైల్ ని తీసుకొని, అంటే మనం ఏం చేస్తున్నాం అక్కడ ఏదైతే మనం డేటా ఇచ్చామో అది ప్రింటర్ లో మనకి ప్రింట్ చేసుకుంటాం, అంటే తీసుకుంటున్నాం ప్రింటర్ లో. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద CL port transfer, data transfer, one of the CL data transfer. And TXD and RXD pins are used for the CL data transfers. TXD and RXD are used for the CL data transfers. Next, ఇంటరప్ట్ కంట్రోల్. ఏదైతే ఈ ఇంటరప్ట్ కంట్రోల్ ఉందో ఆ ఇంటరప్ట్ కంట్రోల్ అనేది మైక్రో కంట్రోలర్ లో ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ జనరేట్ అవ్వకుండా, అంటే ఆ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఒక టాస్క్ నుంచి ఇంకొక టాస్క్ లోకి వెళ్లకుండా చూస్తుంది. ఒక టాస్క్ నుంచి ఇంకో టాస్క్ వెళ్లకుండా చూస్తుంది. నెక్స్ట్ మనకి ఏవైతే స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లో కొన్ని ఇంటరప్ట్ పిన్స్ కూడా ఉంటాయి అమ్మా. TF0, TF1, INT0, INT1 and I/TI. These are also considered as the 5 interrupts and these are also used in the registers. These are also used in the registers. Next, IO ports. మనకి IO ports అంటే 4 ports ఉన్నాయి. P0, P1, P2 and P3. Nothing but the port 0, port 1, port 2 and port 3 pins. అయితే ప్రతి పోర్ట్ లో కూడా మనకి 8 పిన్స్ ఉంటాయి. టోటల్ గా 40 పిన్స్ లో మనకి 32 పిన్స్ ను ఆక్యుపై చేస్తుంది ఈ పోర్ట్స్ అనేవి. అయితే పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అనేవి ఏంటి అంటే మనకి అడ్రస్ అండ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ చేసుకుంటాం. అంటే ఏంటి, అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది 1 అయినప్పుడు అడ్రస్ లైన్స్ అనేవి ఈ పోర్ట్ పిన్స్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి. లేదు ఏళ్ళి అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్ అనేది 0 అయినప్పుడు డేటా లైన్స్ అనేవి ఈ పోర్ట్ పిన్స్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ పోర్ట్ 3 అనేది దేనికోసం యూజ్ చేస్తున్నాం, ఫర్ సెండింగ్ ద CL data transfers or external interrupts or read and write operations. For this purpose port 3 is used. Okay. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆసిలేటర్ అండ్ క్లాక్. మనకి క్లాక్ అనేది కావాలి కంపల్సరీ. ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే సమ్ సార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండాలి. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ కోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లాక్ అనేది యూజ్ చేస్తున్నాం. అయితే క్వార్ట్జ్ క్రిస్టల్ అని చెప్పేసి ఒక ఆసిలేటర్ ని మనం ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తున్నాం. దీంట్లో క్వార్ట్జ్ క్రిస్టల్ ఆసిలేటర్ ని ఎక్స్టర్నల్ గా కనెక్ట్ చేసుకుంటున్నాం మనం దీంట్లో. సో దాన్ని కనెక్ట్ చేసుకొని మనం ఈ ఆసిలేటర్ క్లాక్ ఆసిలేటర్ అండ్ క్లాక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాం. నెక్స్ట్ బస్ కంట్రోలర్. ఇక్కడ బస్ కంట్రోలర్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే ఈ బస్ కంట్రోలర్ బ్లాక్ ఉందో అది మనకి ఇంటర్నల్ డేటా బస్ ని ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇంటర్నల్ డేటా బస్ ని ఎక్స్టర్నల్ డేటా బస్ తోటి ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అంటే నథింగ్ బట్ ఇంటర్ఫేస్ చేస్తున్నాం అంటే ఏంటి, అది డేటాని సెండ్ చేసుకుంటున్నాం లేదా రిసీవ్ చేసుకుంటున్నాము. డేటాని సెండ్ చేసుకుంటున్నాం లేదా రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051. అయితే 8051 microcontroller has 2 types of memories. One is the RAM and another one is the ROM. అయితే మనకి RAM లో ఏంటి అంటే 128 bytes of RAM అనేది ఉందమ్మా, అండ్ ROM లో వచ్చేసరికి 4 kilobytes of ROM ఉంది. RAM అనేది volatile memory and ROM అనేది ఏంటి అంటే నాన్ volatile memory. అయితే this is the block diagram for the RAM. This is the block diagram for the RAM memory organization. ఈ RAM memory organization లో మనకి టోటల్ గా 4 బ్యాంక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రిజిస్టర్ బ్యాంక్ 0, సెకండ్ వన్ రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2, రిజిస్టర్ బ్యాంక్ 3. ఈ రిజిస్టర్ బ్యాంక్స్ లో కూడా ప్రతి దాంట్లో R0 నుంచి R7 దాకా, అంటే ఏదైతే రిజిస్టర్ బ్యాంక్స్ ఉన్నాయో అవే ఇవమ్మ. అంటే బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 అని చెప్పేసి చూపించాను కదా, అవే ఇవి. ప్రతి రిజిస్టర్ లో కూడా మనకి R0 నుంచి R7 దాకా 8 రిజిస్టర్ పిన్స్ ఉంటాయి. 8 రిజిస్టర్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఈ రిజిస్టర్ బ్యాంక్స్ లో ఏంటి అంటే మనకి 8 బిట్స్ ఉంటాయి. నథింగ్ బట్ 8 బిట్స్ ఉంటాయి ప్రతి దాంట్లో, ఈ 4 లో కూడా. అయితే దీన్ని ఎలా కేటగరైజ్ చేస్తారంటే 3 టైప్స్ గా కేటగరైజ్ చేస్తారు. ఎలా అంటే మనకి 32 బిట్స్ ఆఫ్ 0000 to 1F. ఏదైతే ఈ 1F ఉందో అంటే టోటల్ గా రిజిస్టర్ బ్యాంక్ 0, రిజిస్టర్ బ్యాంక్ 1, రిజిస్టర్ బ్యాంక్ 2, రిజిస్టర్ బ్యాంక్ 3. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద రిజిస్టర్ బ్యాంక్స్. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద, అంటే ఈ 4 కూడా మనం రిజిస్టర్ బ్యాంక్స్ కోసం యూజ్ చేస్తాము. అంటే ఆ రిజిస్టర్ బ్యాంక్స్ కోసం మనం సమ్ సార్ట్ ఆఫ్ మెమోరీని అలోకేట్ చేస్తున్నాం, అంటే ర్యామ్ ని అలోకేట్ చేస్తున్నాం. ఎంత 00 నుంచి 1F మెమోరీ దాకా అలోకేట్ చేసాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏదైతే ఈ 20H అని చెప్పేసి ఉందో, 20H అనేది 20H నుంచి 2F దాకా, అంటే ఈ బ్లాక్ వైకి ఓన్లీ ఈ బ్లాక్ వైకి మనకి
బిట్ యామ్ అడ్రస్ అని చెప్పేసి అంటామమ్మా. అంటే ఏంటి అంటే ఇది బిట్ యామ్ అంటే నథింగ్ బట్ రీడ్ అండ్ రైట్ మెమరీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఎక్కడి నుంచి 20H దగ్గర నుంచి 2F దాకా మనం రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆఫ్ మెమరీని పర్ఫామ్ చేయడం కోసం ఈ బ్లాక్ అనేది యూజ్ చేస్తాం ర్యామ్ లో వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మేజర్ ఇంపార్టెంట్ బ్లాక్ అమ్మా. దీన్ని మనం 80 bytes గా కన్సిడర్ చేసుకుంటాం. సో ద టోటల్ 80 bytes లొకేషన్ ఆర్ ఫ్రమ్ 30H to 7F. దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ద రీడ్ అండ్ రైట్ స్టోరేజ్. అంటే మనకి ఇక్కడ ఏంటి రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. పర్ఫామ్ అయిపోయిన తర్వాత మరి ఆ డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఈ యూజర్ డిఫైన్డ్ స్కాచ్ ప్యాడ్ లో స్టోర్ అవ్వాలి. సో దిస్ బ్లాక్ ఈస్ కాల్డ్ ద స్కాచ్ ప్యాడ్ బ్లాక్. సో ఈ స్కాచ్ ప్యాడ్ బ్లాక్ లో మనం ఏదైతే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఉన్నాయో వాటిని స్టోర్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. వీఆర్ యూజింగ్ ద read and write operations for storing purpose as sketch pad. అంటే స్కాచ్ ప్యాడ్ ని స్టోరింగ్ పర్పస్ గా యూజ్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ బ్యాంక్ జీరో అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే బ్యాంక్ జీరో ఈజ్ యూజ్డ్ ఫర్ ద పవరింగ్ అప్ ద రిజిస్టర్స్. ఏవైతే మనకి బ్యాంక్స్ ఉన్నాయో రిజిస్టర్ బ్యాంక్స్ ఉన్నాయో వాటిని పవరింగ్ అప్ కోసం యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ దీంట్లో ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ స్టేటస్ కోడ్ రిజిస్టర్ ఇట్లాంటివి కూడా ఈ బ్యాంక్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏవైతే రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ ని కూడా మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామ్ అంటే ఏంటి అంటే ఇదంతా ఏంటి అంటే దిస్ ఇస్ ఆల్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ర్యామ్ అలొకేషన్. ర్యామ్ మెమరీ అలొకేషన్ కి మాత్రమే ఈ బ్లాక్ డయాగ్రామ్ ఉన్నాయి. రామ్ కూడా ఉండాలి. మన మెమరీ అనేది మనకి 2 types గా కేటగరైజ్ చేసుకున్నాం. ఆ 2 types గా కేటగరైజ్ చేసుకున్నప్పుడు ఇదంతా ఏంటి మనకి ర్యామ్ మెమరీ అలొకేషన్. రామ్ లోకి వచ్చేసరికి మనకి 4 kilobytes ఆఫ్ రామ్ అనేది ఉంది. అయితే అది ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే మనకి పిన్ కాన్ఫిగరేషన్ లో 8051 పిన్ కాన్ఫిగరేషన్ లో EA బాయ్ పిన్ అనేది ఉంది. అంటే ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా. ఎక్స్టర్నల్ యాక్సెస్ పిన్ అని చెప్పేసి ఒక పిన్ ఉంది. అయితే ఆ పిన్ అనేది ఎప్పుడైతే మనకి VCC కి కనెక్ట్ అవుతుందో అప్పుడు మనం ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అవన్నీ కూడా రామ్ లో స్టోర్ అయిపోతాయి. మనం ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అవి రామ్ లో స్టోర్ అవ్వాలి అంటే EA బాయ్ పిన్ అనేది 1 అవ్వాలి. EA బాయ్ పిన్ అనేది 1 అయినప్పుడు మనం 8051 మైక్రో కంట్రోలర్ లో ఏవైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అవన్నీ కూడా స్టోర్ అయిపోతాయి. దీంట్లో ఆన్ చిప్ రామ్ లో స్టోర్ అవుతాయి. ఒకవేళ అది కనుక మనకి ఎక్స్టర్నల్ డివైస్ తీసుకొని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు EA బాయ్ పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ 1 అని చెప్పేసి ఇచ్చా. 1 అంటే దాని మీనింగ్ ఏంటి నథింగ్ బట్ VCC అంటే పవర్ సప్లై కి కనెక్ట్ అవ్వాలి. అంటే హై ఇస్తున్నాను నేను అక్కడ నథింగ్ బట్ ద VCC. ఇక్కడ ఏంటి గ్రౌండ్ ఆర్ జీరో అవ్వాలి. అంటే EA బాయ్ పిన్ అనేది ఎప్పుడైతే మనకి VCC కి కనెక్ట్ అవుతుందో లేదా ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనం ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసామో అది దీంట్లో 8051 మైక్రో కంట్రోలర్ ఆన్ చిప్ రామ్ లో స్టోర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే EA బాయ్ పిన్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ అవుతుంది లేదా జీరో అవుతుందో అప్పుడు మనం చేసిన ప్రోగ్రామ్స్ అని కానీ లేకపోతే దీంట్లో ఉన్న డేటా కానీ మనకి ఎక్స్టర్నల్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్టర్నల్ మెమరీ డివైజెస్ లో స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద మెమరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? ఆర్కిటెక్చర్ లో కానీ మెమరీ ఆర్గనైజేషన్ లో